హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజుని. ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చినాను. ఈ వీడియో అయితే ఫుల్ క్రేజీగా ఉండిపోతుంది. యాక్చువల్లీ సడన్ ప్లాన్ అనమాట ఇది. చూస్తున్నారు కదా క్లైమేట్ ఎట్లుందో బెంగళూరులో. ఇన్సేపు వర్షం పడతానే ఉంది గైస్. ఇప్పుడైతే మనము ఎక్కడికి వెళ్తాం అనేసి మీకు మళ్ళీ చెప్తాను. సో ఇంకా మన ఫ్రెండ్స్ రావాలా. సో వాళ్ళు వేరే చోటు నుంచి వస్తున్నారు కాబట్టి మనం డైరెక్ట్గా ఒస్కోటే టోల్ దగ్గర అయితే కలుసుకుంటారు. సో అక్కడ లైన్అప్ చేసుకుని వెళ్తా మాట్లాడుకుందాము ఎక్కడికి వెళ్తున్నాము అనేసి చెప్తాను. వీడియో అయితే క్రేజీగా ఉండిపోతుంది. సో ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మన ఇంకొక అప్కమింగ్ వీడియోస్ అంతా మీకు రెగ్యులర్గా వస్తుంది అనమాట. చూద్దాము ఎలా వెళ్తుంది. మేము వెళ్ళే లోపల వర్షం రాకపోతే చాలు గైస్. మేము రీచ్ అయిపోయినాక వర్షం వస్తే పర్వాలేదు. మేము వెళ్ళక ముందే వర్షం వచ్చేస్తే కొంచెం ప్రాబ్లం అయిపోతుంది. ఏమి ఎక్స్ట్రా క్లాత్స్ క్యారీ చేయలేదన్నమాట. గైస్ చెక్అవుట్ బెంగళూరు వెదర్ గైస్ ఎట్లుందో చూడండి. ఫుల్ వర్షాలు అంటే వర్షాలు గైస్. ఈ ఎండాకాలంలో తట్టుకోవచ్చు కానీ ఈ వర్షాకాలంలో తట్టుకునేకి అయ్యలేదు. బయటికి పోయేదానికి అయ్యలేదు, ఇంట్లో ఉండేదానికి అయ్యలేదు. బయటికి వెళ్తే వర్షంలో తడిస్తే కోల్డ్ అయిపోతుంది ఫుల్. యాక్చువల్లీ ఇది సడన్ ప్లాన్ అనమాట ట్రిప్. సో ఇది వచ్చి 1 డే ట్రిప్ అనుకోండి. మేము వెళ్ళేంత వరకు వాన్ పడకుండా ఉంటే చాలు. మేము వెళ్ళినాక వాన్ పడితే ఏం పర్వాలే. ఎలాంటి కెమెరా ఉంది వెనకాల, ఇంకా బ్యాటరీస్ అవి ఇవి తెచ్చుకున్నాను కదా. సో తడిచిపోతే అదొక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. చూడండి గైస్ బెంగళూరు వెదర్ ఎలా ఉందో. ఇట్లున్నా కూడా ట్రాఫిక్ ఉండే ఉంటుంది. మీరు వెనకాల నేను ఆన్ చేయలేదన్నమాట. సో అక్కడ చూసినారంటే ఫుల్ ట్రాఫికే. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేదానికి ఒక 5 minutes అయిపోయింది. ఇంకా హైవే అంటే ఇంకా ఈ ఒస్కోటే టోల్ దట్టినామంటే మనకి చెన్నై ఆంధ్ర హైవే వచ్చేస్తుంది కాబట్టి మనకి అంతగా ట్రాఫిక్ కనపడదు. బట్ మీరు ఇంకా ఒస్కోటేకి ఇట్లా స్టార్ట్ చేసినారంటే మనకి ఫుల్ ట్రాఫికే. ఇదే బెంగళూరు స్టార్టింగ్ అనమాట. సో ఇక్కడ నుంచే మనకి ఫుల్ ఇంకా ట్రాఫిక్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ಎಷ್ಟಿದೆ ಕೊಂಡು ಮಾಡೋಣ ಇದು ಕೊಂಡು ಮಾಡೋಣ ಇದು ಎಷ್ಟಿದೆ ಗೊತ್ತಿಲ್ಲ. ఫుల్ చేంజ్ గైస్. మా మమ్మీ ఇచ్చిండేది 190. ನಮ್ಮ ಮಮ್ಮಿ ನನಗೆ ಸ್ಕ್ಯಾಮ್ ಮಾಡಿಬಿಟ್ಟವ್ರೆ ಅಷ್ಟೇ ಹಾಕಿ 190 ಹಾಕಿ 210 అని చెప్పింది, 190 ఇచ్చింది. వెళ్తా. సారీ బ్రదర్. సో ఇప్పుడు చూసినారంటే మనము ఒస్కోటే టోల్ దగ్గరికి వచ్చేసినాము. ఇంకా మన ఫ్రెండ్స్ రావాలన్నమాట. ఇంకా వాళ్ళు వచ్చినాక లైన్అప్ చేసుకొని వెళ్ళేదే. ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేయాలి. వాళ్ళు 6 o'clock వచ్చేస్తున్నారు. ఆల్రెడీ అయిపోయింది కదా, వచ్చేసిండల్లా. ఇంకా ఫోన్ చేయలే. సో గైస్ చూస్తున్నారు కదా మనతో పాటు లైనప్ ఒక అప్రిలా, R15, మన రాయల్ ఎన్ఫీల్డ్, అలాగే హిమాలయన్ అనమాట. మా ఫ్రెండ్ది ఇది ఉంది, గెస్ట్ హౌస్ ఉంది. అక్కడ వెళ్ళి స్టే చేసుకుంటాము. దాని తర్వాత మార్నింగ్ అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ 6:30 అయిపోతుంది గైస్. చూస్తున్నారు కదా వెదర్ ఎట్లుందో. సో మన NS బాయ్ అయితే మిస్ అవుతున్నాడు. వాడు వర్క్ వెళ్ళినాడు అనమాట. వర్క్ ఫినిష్ చేసుకుని నైట్ వచ్చేస్తాడు. సో వాడు ఒకడే రావాల్సి వస్తుంది ఒక 50 kilometers అలాగా. ఫుల్ క్రేజీగా ఉండిపోతుంది గైస్ ఈరోజు బ్లాగ్. మార్నింగ్ రైడ్ అయితే ఇంకా క్రేజీగా ఉండిపోతుంది. పొద్దున్నే లేచి వెళ్ళాలా. పొద్దున్నే లేసేదే పెద్ద టాస్క్ గైస్. చూద్దాం, ఒకవేళ లేచి వెళ్ళేట్టుకుంటే అయిపోతుంది. నైట్ ఏమీ ప్లాన్స్ లేదు. వెళ్ళేసి అక్కడ నార్మల్గా రెస్ట్ తీసుకునేసి మార్నింగ్ అయితే వెళ్తామన్నమాట. సో చూద్దాము ఎలా వెళ్తుంది రేపు బ్లాగ్, ఎలా ఉంటుంది అనేసి అడ్వెంచరస్. అలాగే దాని తర్వాత ఇంకో ప్లేస్ కూడా చూసినాము, ఆఫ్ రోడింగ్ ప్లేస్. చూద్దాం, దాన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాము. రేపు ఆల్మోస్ట్ 3 places కవర్ చేయాలా. ఒక 1 day ట్రిప్ ఫుల్ ఎంటర్టైన్మెంటే ఉండిపోతుంది. ఫుల్ గ్రూప్ వచ్చిండదు కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మన NS బాయ్ మొత్తం ఈరోజు మిస్ అయినాడు ఇప్పుడు ఈ టైంకి. అదే వాడికి చెప్పినాను కదా, వాడు వర్క్ వెళ్తాడు అనమాట. వాడు వర్క్ చేస్తాడు. ఈజ్ డామినస్ మేనేజర్ అనమాట. సో వాడిది వర్క్ ఆల్మోస్ట్ ఒక 12 o'clock ఫినిష్ అవుతుంది. దాన్ని ఫినిష్ చేసుకునేసి డైరెక్ట్గా మనతో ఒక 2 o'clock అంతా మన లొకేషన్కి వచ్చేస్తాడు. దాని తర్వాత మార్నింగ్ రైడ్కి అయితే జాయిన్ అవుతాడు. సో రేపు మనకు హాలిడే ఉంది కాబట్టి మనకైతే జాయిన్ అవుతాడు. అదేం టెన్షన్లే. బట్ ఇప్పుడు లేదు. ఆర్జుడు వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియాల. చెప్పరా, ನೀವು ಜುರ್ರ್ ಅಂತ ಹೋಗ್ಬಿಟ್ರೆ ನೀನು ವೀಡಿಯೋ ಮಾಡೋದು ಬೇಡ. ವೀಡಿಯೋ ಮಾಡೋದು ಬೇಡ. ನೀವು ಫಾಸ್ಟಾಗಿ ಹೊಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಟ್ರೆ ಸರಿ ಆಯ್ತು. ಒಂದು ಹೊಡಿ కొడతాను చూడండి గైస్ ఇప్పుడు ఇటు. ఓగో ఓకే నేను వెళ్తాను. మనోడు స్టంట్ చేస్తాడు చూడండి. ఇప్పుడు మన అప్రిల్ అబ్బాయి స్టంట్ చేస్తాడు చూడండి. వీలీ కొట్టరంటే ఉర్రని పోతున్నాడు. ఆఫ్ రోడ్కి రండిరా, మన బుల్లెట్ పవర్ చూపిస్తాను.
సో గైస్ ఫైనల్లీ మా ఫ్రెండ్ వాళ్ళు గెస్ట్ హౌస్కి అయితే రీచ్ అయిపోయినాము. సో ఇక్కడైతే స్టే చేసి మార్నింగ్ అయితే రైడ్ చేస్తామన్నమాట. చూడండి మేము వచ్చే లోపల 7:30 అయిపోయింది గైస్. 1 అవర్ ఆల్మోస్ట్ ఒక 60 కిలోమీటర్స్ ఉండే అనమాట. ఒకే స్ట్రెచ్లో కొట్టుకొని వచ్చేసినాము. ఇక్కడ స్టే చేసుకొని మార్నింగ్ అయితే రైడ్ చేస్తాం గైస్. గుడ్ మార్నింగ్ గైస్ అందరికీ. నేను యాక్చువల్లీ నేను నైట్ చెప్పాను కదా మార్నింగ్ రైడ్కి వెళ్తాను అనేసి. మార్నింగ్ నుంచి వర్షం పడతానే ఉంది గైస్, ఇలానే నిలుస్తూనే లేదు. మార్నింగ్ వెళ్దాం అనుకున్నాను రైడ్కి, ఫుల్ అయితేనే లేదు. చూడండి బైక్స్ అంతా ఇలా అలా పార్క్ చేసుకున్నాము. చూడండి ఇక్కడే చికెన్ అంతా చేసుకున్నాము. ఇక్కడ నైట్ స్టే చేసిందాను. సో ఈషాకి అయితే వెళ్తున్నాము గైస్ చిక్బల్లాపూర్లో. ఇది వచ్చేసి 7:30కి అయితే లైట్ షో ఉంటుంది అనమాట. సో దాన్ని చూసేదానికి అయితే వెళ్తున్నాము. అక్కడ చూపిస్తాను ఎలా ఉంటుంది ఏమి అనేసి. చూడండి వెదర్ ఎట్లుంది అనేసి. ఫుల్ క్రేజీగా ఉంది గైస్. బట్ మార్నింగ్ అయితే ఫుల్ వర్షం అనుకోండి. ఎంతమంది అయితే బెంగళూరులో ఈషాని అయితే విజిట్ చేసినారో నాకు కమెంట్స్ చేసి చెప్పండి. ఈషా అయితే క్రేజీగా ఉంటుంది గైస్ నైట్ లైట్ షో అనేది. అది ఎంతో హైట్ ఉందన్నమాట. అది ఎంత హైట్ అని నాకు తెలియదు. సో అక్కడికే వెళ్ళి చూద్దాము ఏమైనా ఛార్జెస్ ఉంటుందా లేదంటే ఏమైనా లైక్ రోడ్స్ ఎలా ఉంటుంది అనేసి మీకైతే నేను చూపిస్తాను. మేము వెళ్ళేది ఇంకో 15 కిలోమీటర్స్ ఉంది గైస్. ఎంటర్టైన్మెంట్ చేస్తాం అనుకోండి ఆ టైంలో మనం అయ్యో వీడిని ఎవడు బ్రవాడు అప్రిల్ చూడండి గైస్ ఎట్లా పోయినాడు చూడు వాడు. వెదర్ అయితే క్రేజీగా ఉంది. సో ఇంకా ఒక 10 కిలోమీటర్స్ అనుకుంటాను. బ్లింక్లో ఉంది, పెట్రోల్ వేరే వేసుకోవాలా. వీడు అప్రిల్ వేరే ఊరికే ఉర్రు అని పోతున్నాడు. అదే కొంచెం ఆఫ్ రోడింగ్ రోడ్స్ అయితే వెళ్ళమంటే వెళ్తాడా, వెళ్ళాలి కదా అట్లే. చీజ్ ఫైనల్లీ వెళ్తున్నాను. ఇంతవరకు నేను బెంగళూరులో ఉన్నాను, ఇంతవరకు ఈషాకే వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. సో నాకే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. అలాగే మీరు ఎవరైనా చూడలేదంటే వీళ్ళు విజిట్ చేయండి. 7 o'clock అయితే లైట్ షో అనమాట. ఇక్కడ నుంచి ఇంకొక 5 కిలోమీటర్స్ పడుతుంది మనకి. చూడండి కానీ ఇది కొంచెం విలేజ్ లోపల ఉంది. ఫస్ట్ అయితే రోడ్స్ లేదు ఉన్నారు, ఇప్పుడు బాగా చేసినారు రోడ్స్ అన్నారు. నేను ఇంతవరకు వచ్చిందే లేదు గైస్, ఇదే నా ఫస్ట్ టైం. చూద్దాం ఎట్లా ఉంటుంది అనేసి. ఏ బ్రో సరే ఫుల్ గ్యాంగే ఉండరు. వానికి ఎనిగినామంటే అంతే మన పని అయిపోయా గైస్. గైస్ ఇదైతే ఎంట్రన్స్ అనమాట. చూడండి నా వెనకాల కూర్చున్నాడు బ్రో. ఏమనుకుంటున్నాడు ఏంది వీడు ఒకడొకడే మాట్లాడుకుంటున్నాడు. సో ఎంత బిన్ అయితే దాని బిన్న చూసుకొనేసి వీళ్ళు రిటర్న్ అయిపోవాలా. ఎలా అంటే మళ్ళీ వర్షం పట్టేసిందంటే నైట్ రైడే సేఫ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత ఇంకా వర్షం వేరే పడిందంటే ముఖంకే కొడుతూ ఉంటుంది గైస్ ఎంత స్లోగా పోయినా కూడా. సో నైట్ రైడ్ సేఫ్ కాదు. బెస్ట్ నైట్ రైడ్ అంతా అవాయిడ్ చేసుకోండి. ఎక్కడైనా లాంగ్ వెళ్ళినా కూడా పర్వాలేదు, షార్ట్ అయినా కూడా పర్వాలేదు. లాంగ్ అయితే అవాయిడ్ చేసేసుకోండి. షార్ట్ రైడ్స్ అయితే మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు. చూడండి ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళానంటే నేను రిటర్న్ 15 కిలోమీటర్స్ వెళ్ళాలి. 70-80 కిలోమీటర్స్ అంటే కొంచెం సేఫ్ కాదు. ఎలా అంటే మన కార్స్ ఆపోజిట్ పెద్ద లైట్స్ కాబట్టి మనకి అంతగా కనపడదు గైస్. చూడండి ఇచ్చాడు వెదర్ ఎట్లుందో అనేసి. సో కార్ లైట్స్ మనకి పెద్దగా లైటింగ్ ఓవర్ ఇస్తాడు కాబట్టి మనకి అంతగా కనపడదు. సో దానివల్ల మన లైట్ అంతా చిన్నది కదా. సో దానికి అనేసి నేను చెప్పేది. ఎంట్రీ ఫీజా ఇక్కడ చూడండి. వాటర్ ఒక డయ్యనే వేయచ్చు. ఈ సొల్లో డై వేస్తే అంతే అయిపోయి నా పని. రోడ్ అయితే క్రేజీగా ఉంది. అట్లీస్ట్ లాస్ట్ టైం మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు చెప్పినారు ఈ రోడ్ అంతా వేయలేదంట. నార్మల్గానే ఇది ఉంది, మన రోడ్ ఉంది. అట్లీస్ట్ ఇప్పుడు రోడ్ వేసినారు. పోయాక బాగుంది, ఈజీగా మీరు రావచ్చు గైస్. చూడండి మీకేం బైక్లో వస్తే ఏమైనా తొందర అవుతుంది అనుకుంటే ఏమీ లేదు. రోడ్స్ అయితే బాగానే ఉంది. సో డోంట్ మిస్ ఇట్ గైస్. నెక్స్ట్ వీకెండ్ రైడ్స్ కానీ ఏదైనా ఒక రోజు పెట్టుకొని ప్లాన్ చేసుకొని వచ్చి చూసుకొని వెళ్ళండి. నా రైట్కి అయితే ఇప్పుడు ఈషా స్టాచ్యూ ఉంది. ఎంత పెద్దదని చూపిస్తే మీరు ఇక్కడ సైక్ అయిపోతారు. చూడండి గైస్. ఏదో బ్రో లైటింగ్ అన్నారు, లైటింగే కనపడిస్తలే. ఇంకా 7 గంటలకు వేస్తారు. 7 గంటల 6:40. గైస్ ఈషా చూడండి, శివుడు ఓం నమ శివాయ అనేసి. ఇక్కడంతా హోటల్స్ పెట్టుకున్నారు. సో నెక్స్ట్ వీకెండ్ రైడ్ ఇదే ప్లాన్ చేసుకొని రండి గైస్. వచ్చి విజిట్ చేయండి మన ఈషా టెంపుల్ని. వీడియోలో అంతా చూసినప్పుడు పెద్దదిగా కనపడిచ్చా బ్రో. నీకే తెలుస్తుంది. ఓ అంత పెద్దది ఉందంటావా? పార్కింగ్ ఏమైనా డబ్బులు కట్టాలనా? ఏం లేదు, పెట్టాల్సిందే. లే ఫ్రీ జాలీ జాలీ.
వే టు పార్కింగ్ ఉండ ఇక్కడ వేసినారు కదా. ಒಂದು ಗಾಡಿಗೆ 20 ఒక బైక్ అయితే 20 రూపీస్ తీసుకుంటున్నారు. చూద్దాం. ఆన్లైన్ ఇదియా? ఏ బ్రో ఉండు బ్రో. ఏ వద్దు బ్రో, చేంజ్ ఇస్తాను. ఏ ಫೋನ್ಪೇ ಮಾಡೋ. ಹಾಂ ಆಯ್ ಹೇಳಿ ಹೋದ್ರೆ ಹೋಗ್ಲಿ. ಲವ್ ಯು ಹೇಳಿ. ಲವ್ ಯು ಇರಿ, ಸೈಡ್ಗೆ ಹಾಕೊಂಡು ಪೇ ಮಾಡ್ತೀವಿ. ಕ್ಯಾಮ್ರಾ 40. ಹಾಯ್ ಬ್ರೋ. ಯಾರು ಬ್ರೋ ಪಾರ್ಕಿಂಗು? ఓకే వాళ్ళు వస్తే ఎక్స్ట్రానే తీసుకో బ్రో, పర్వాలే. పైన చూపించాలంటావా బ్రో? ఓ ఎన్ఎస్ బాయ్. చూడండి గైస్, ఈశా దేవుడు ఎంత పెద్ద స్టాచ్యూ. ఇట్లే ఎక్కడికి పెడిస్తాం. గైస్ 7 o'clock మనకి లైట్ షో ఉంటుంది అన్నారు. ఇంక టైం వచ్చేసి ఇంకొక 9 minutes ఉంది. చూద్దాము, మీకు చూపిస్తాను. ఎవర్రా ఇది టెంపుల్కి ఇట్లా వచ్చింది అమ్మాయి. గైస్ స్టార్ట్ అయింది అనుకుంటాను. ఇప్పుడే స్టార్ట్ చేస్తారా? మ్యూజిక్ ఇప్పుడు ఏడు కదరా. ఎన్ఎస్ బై రారా. ఎంత ఫీట్ ఉంది బ్రో అయితే? సర్చ్ చేయరా చూసాము ఎంత ఫీట్ ఉందని, ఎన్ని ఫీట్స్ ఉందనేసి. 150 అడుగులా? ఇంకా ఎక్కువనే ఉంటుంది బ్రో. 200 లోపలే బ్రో. ఎంతలా ఉంది? ఏమైనా బా ఈషా స్పెల్లింగ్ తెలియదా? చూడే ఈషా స్పెల్లింగ్ తెలియదంట. ఈషా ಅಂತ ಹಾಕು, ಅದ್ರಲ್ಲಿ వస్తుంది. దాంట్లో చూడే ఈషా హైట్ అని చేయి. ఏదోరా చిక్బల్లాపూర్ అంట. అట్లే వేసి హైట్ ఎంత ఉందని చూడు. గూగుల్ ఉండేది అనుకో, గూగుల్ తల్లి అనేసి ఉంటుంది. 150. ఇంకా 6 minutes ఉంది బ్రో. 112 feet. 112 feet. 112 112 ఫీట్లు. మొక్కరా దేవుడిని. ఏం నవ్వుతాను? ఓ దేవుడిని మొక్కరా. అదే నైట్ ఫుల్ ఆడే ఉంది. ఫుల్ ఇదేసుకుంటాం బ్రో, ఫైర్ వేసుకొని కూకొని కొంచెం ఫుల్ మాట్లాడతా. మేము పనుకొని 4 గంటలకి ఫుల్ ఫైర్ క్యాంప్ వేసుకొని కూర్చొని మా పాటలు పెట్టుకొని చాలా రోజుల తర్వాత వస్తాం కదా, సో దానికోసమే వేసుకొని కూర్చున్నాం. వీళ్ళేమో సిట్టింగ్ చేసినారు ఇక్కడ అందరూ. ఈడు చూడు బ్రో. గైస్ ఇప్పుడు లైట్ షో అయితే స్టార్ట్ అవబోతుంది. 3, 2, 1 చూడండి గైస్ లైట్ షో.